చూద్దాం. నెల్లూరు జిల్లాలో విపక్ష నేతలు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్య నేతలు కండిషన్ బెయిల్ పై తిరుగుతూ ఉంటే ఒకరిద్దరు నేతలు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానం మెట్లెక్కారు. చిన్న చిన్న రాజకీయ వివాదాలను పెద్దవిగా చేసి కేసులు నమోదు చేస్తున్నారని, తమ నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొద్ది రోజుల పాటు నెల్లూరు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. తర్వాత నెమ్మదిగా విపక్ష నేతలపై ఎఫ్ఐఆర్లు, కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలైతే వరుసగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న పరిస్థితులున్నాయి. రుస్తుం మైన్స్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమారు 40 రోజుల తర్వాత పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలోనే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్ రెడ్డిపై ఏ ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో తనను అరెస్టు చేయొద్దంటూ కోర్టుకు వెళ్లారు ప్రసన్న కుమార్ రెడ్డి. కోర్టు డైరెక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని కొవ్వూరు పోలీసులు విచారించారు. ప్రసన్న ఇంటిపై దాడి జరిగిన క్రమంలో ఆయన కుటుంబాన్ని, జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాకొచ్చారు. ఈ క్రమంలో బ్యారికేడ్లు తోసేయడం వల్ల హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో 17 మందిపై దర్గామిట్ట పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. తనకు సంబంధం లేని కేసులో తనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ప్రసన్న కుమార్ రెడ్డి రేపో మాపో జిల్లా రాజకీయాల్లోకి రీఎంట్రీ అవుతున్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది అదే పరిస్థితి. కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత రామిరెడ్డికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కావలిలో అమృత్ పథకానికి సంబంధించిన పైలాన్ను ధ్వంసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై కేసు నమోదైంది. దీంతో తనను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం సద్దుమణిగిందని భావించిన క్రమంలోనే మరో కేసు ఆయన్ను చుట్టుముట్టింది. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం అన్నవరంలో కావలి ఎమ్మెల్యేకు చెందిన క్వారీ ఉంది. అందులో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ పదే పదే విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ విజువల్స్ కోసం తన అనుచరుల ద్వారా డ్రోన్ ఎగరేశారు. దీంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్తో పాటు మరో 3గురిపై హత్యాయత్నం కేసు పెట్టారు. తనను హత్య చేయించేందుకే మాజీ ఎమ్మెల్యే డ్రోన్ ఎగరేశారు అంటూ ఆయన పదే పదే విమర్శలు చేశారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న చిన్న వాటికే కేసులు నమోదు చేస్తున్నారని, తమ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెప్పినట్లే పోలీస్ శాఖ పనిచేస్తోందని మాజీ మంత్రి కాకాని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారితే తిరిగి వారిపైన కూడా నమోదయ్యే అవకాశాలుంటాయని పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదవుతూ ఉండడంతో క్యాడర్లో కూడా ఒకంత భయాందోళన కనిపిస్తోంది.